హాయ్ హలో వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ రోషన్. చెన్నై వచ్చామంటే మనం ఎన్నో హోమ్ టూర్స్ చేస్తూనే ఉంటాం. అట్ ది సేమ్ టైం ఎందుకంటే 100 ఇయర్స్ సినిమా హిస్టరీలో ఎక్కువ మంది చెన్నైలోనే ఉన్నారు, చెన్నైలోనే సెటిల్ అయిపోయారు. అండ్ తమిళ ఆర్టిస్టులు ఇక్కడే ఉంటారు కాబట్టి ఆబ్వియస్లీగా వాళ్ళ హోమ్ టూర్స్ కూడా చూపించాం. అట్ ది సేమ్ టైం హైదరాబాద్కి షిఫ్ట్ అయిపోయిన ఎంతోమంది యాక్టర్స్ హోమ్ టూర్స్ కూడా చూపించాం. అండ్ వాళ్ళు సాధించిన అచీవ్మెంట్స్, వాళ్ళ అవార్డ్స్, రివార్డ్స్ అన్నీ కూడా చూపించుకుంటూనే వచ్చాం. బట్ లాస్ట్ టైం చాలామంది కూడా నన్ను అడిగారు, విజయ్ వాళ్ళ ఫాదర్ హోమ్ టూర్ చేశారు బట్ విజయ్ హోమ్ టూర్ ఎందుకు చేయలేదు అని. బట్ ఈసారి చెన్నైలో ఎట్టకేలకు సాధించాను అనమాట విజయ్ హోమ్ టూర్ని. ప్రజెంట్ మనం విజయ్ గారి ఇంటి దగ్గరికి వచ్చాం. అండ్ విజయ్ గారు ఇదే ఇంట్లో పుట్టారు, ఇదే ఇంట్లో పెరిగారు, ఇదే ఇంట్లో ఒక పెద్ద స్టార్ అయ్యారు. అండ్ ఇళయ దళపతి విజయ్ అయింది కూడా ఇదే ఇంట్లోనే. ఒకసారి విజయ్ గారు సాధించిన అచీవ్మెంట్స్ అండ్ విజయ్ గారు ఆ రోజుల్లో ఇల్లు ఎంత బాగా కట్టుకున్నారు అండ్ ఆయన అవార్డ్స్ ఏమున్నాయి లోపల, ఇంటి లోపల ఏముందో చూడాలని నాకు చాలా ఎక్సైటెడ్గా ఉంది. ఒకసారి లోపలికి వెళ్దాం. సో ఇది లోపలికి రాగానే ఎంట్రీ హాల్ అనమాట. సో ఇక్కడంతా కనిపిస్తుంది కదా మీకు. మనం బిఫోర్ చాలా హోమ్ టూర్స్ చూసాము బట్ హోమ్ టూర్స్ అన్నీ కూడా మ్యాక్సిమం చెన్నైలో ఆ రోజుల్లో కన్స్ట్రక్షన్ అంతా కూడా ఒకే మోడల్లో ఉండేది. చిరంజీవి గారి ఇల్లు చూపించినప్పుడు, అట్ ది సేమ్ టైం ఇంకా మిగతా యాక్టర్స్ ఇల్లు చూపించినప్పుడు కూడా ఆ ప్యాటర్న్ అంతా ఒకేలా ఉండేది. సో విజయ్ హోమ్ టూర్ లోపలికి వచ్చాం కాబట్టి సో విజయ్ గారు పైన కొన్ని అవార్డ్స్ ఉన్నాయి అండ్ ఒకసారి వెళ్ళి చూద్దాం. విజయ్ గారు అంటే చాలామందికి చాలా ఇష్టం. ఎందుకంటే తమిళ హీరో అయినప్పుడు కూడా తెలుగులో ఏ సినిమా రిలీజ్ అయినా ఆయనది పెద్ద ఎత్తున ఆడియన్స్ని లవ్ చేస్తారు. పెద్ద ఎత్తున ఆయన సినిమాలకి ఫ్యాన్స్ వెళ్తూనే ఉంటారు. ఎందుకంటే తన స్టైల్, తన మేనరిజం, తన డ్యాన్స్, తన డైలాగ్ డెలివరీ చాలా ఇష్టం అందరికి కూడా. సో ఇది హాల్, పైన హాల్ అనమాట. సో ఇక్కడ కొన్ని అవార్డ్స్ ఉన్నాయి విజయ్ గారికి కనిపిస్తున్నాయి మనకి. సో కొన్ని అవార్డ్స్ విజయ్ గారి ఇక్కడ ఉన్నాయి. చాలా బ్యూటిఫుల్గా ఉంది హౌస్ అండ్ ఆయన చాలా ఇష్టపడి కట్టుకున్నారు. ఐ థింక్ ఇక్కడ విజయ్ గారి మదర్ ఫాదర్ కనిపిస్తున్నారు మనకి. సో వాళ్ళ ఫాదర్ వచ్చేసరికి పెద్ద డైరెక్టర్ అని తెలుసు మనకి, ఎస్ఏ చంద్రశేఖర్ గారు. అండ్ శోభా గారు, ఆమె కూడా సింగర్, చాలా సినిమాల్లో పాటలు కూడా పాడారు. ఇక్కడ విజయ్ గారు కొన్ని అవార్డ్స్ని పెట్టారనమాట. కొన్ని అవార్డ్స్ విజయ్ గారికి పెట్టారు ఇక్కడ. సో విజయ్ గారు నిజంగా ఏ టైంలో అయినా కానీ ఎవరికైనా కానీ హెల్పింగ్ నేచర్ కూడా చాలా ఎక్కువ ఇండస్ట్రీలో. అండ్ ఎస్పెషల్లీ తమిళ ఇండస్ట్రీ కాకుండా సౌత్ ఇండస్ట్రీ కూడా విజయ్ గారి గురించి చాలా గొప్పగా చెప్పుకుంటారు. ఈవెన్ దో కేరళ ఫ్లడ్ వచ్చినప్పుడు కూడా ఫస్ట్ టైం ఐ థింక్ మోర్ దెన్ 15 crores ఇచ్చిన వన్ అండ్ ఓన్లీ హీరోగా చెప్తారు విజయ్ గారిని. చాలా బ్యూటిఫుల్గా ఉంది. ఇది డైనింగ్ ఏరియా అనమాట. సో ఇక్కడ కూర్చొని బ్రేక్ఫాస్ట్ అది చేసుకునే ఏరియా అండ్ ఇది ఒక ఏరియా. సో ఇవన్నీ బెడ్రూమ్స్ అనమాట. ఇది పైన టెర్రస్ కూడా ఇక్కడి నుంచి లోపల ఇంటర్ కనెక్షన్ పెట్టుకున్నారనమాట హాల్లో నుంచి. సో అది ఇంకా డెడ్ ఎండ్ మేళ, అది ఇది ఇంక లాస్ట్ డెడ్ ఎండ్ అనమాట. ఇక్కడ ఒక బెడ్రూమ్. అంటే చాలా ప్లాన్డ్గా కట్టుకున్నారు విజయ్ గారు. నాకైతే ఈ పైన అంతా ఇంటీరియర్ కూడా చాలా డిజైనర్గా చేయించుకున్నారు ఆ రోజుల్లోనే ఆయన. సో ఇది కంప్లీట్గా విజయ్ గారి హౌస్. కొంతే మనం చూపించగలిగాం ఎందుకంటే ఇంతవరకు పర్మిషన్ ఇవ్వటమే గ్రేట్ మనకి. సో ఇమీడియట్గా అడగగానే విజయ్ గారి ఫాదర్ పర్మిషన్ ఇచ్చారు. అండ్ ప్రజెంట్ ఎస్ఏ చంద్రశేఖర్ గారు కూడా చాలా సినిమాలు డైరెక్ట్ చేశారు. అండ్ లాస్ట్ టైం మనం దాంట్లో కూడా ఇంటర్వ్యూ కూడా చూశారు మీరు. అండ్ అప్పుడు ఆయన చెప్పారు నెక్స్ట్ ఫిలిం అని కూడా. ఇప్పుడు నెక్స్ట్ ఫిలిం కూడా రిలీజ్ అవబోతుంది. ఆయన సముద్రకని గారిని పెట్టి ఒక సినిమా తీశారు. అండ్ విజయ్కి తెలుగు ఇండస్ట్రీలోనే కాదు యావత్ సౌత్ ఇండస్ట్రీలోనే ఒక మంచి హీరోనే కాకుండా ఒక మంచి హ్యూమన్ బీయింగ్ అనే ఒక పేరు ఉంది. అట్ ది సేమ్ టైం ఆయన చేసే సేవా కార్యక్రమాలు తమిళనాడులో ఆయన్ని విజయ్ దళపతిని చేసింది, తలా చేసింది. ఈరోజు ఎక్కడ చూసినా కానీ ఒక లీడర్ కన్నా కూడా ఎక్కువ ఫాలోవర్స్ ఉన్న ఒకే ఒక హీరో అంటే ఎవరైనా చెప్తారు అంటే తమిళనాడులో ఫస్ట్ మన విజయ్ గారి పేరే చెప్తారు. అండ్ అలాంటి విజయ్ ఎన్నో సినిమాలలో స్టైలిష్గా అట్ ది సేమ్ టైం లవర్ బాయ్గా కనిపించిందా బట్ నిజ జీవితంలో రియల్ హీరో కాకుండా రియల్ హీరో అంటే విజయ్ అనే చెప్పుకోవచ్చు. ఒకసారి ఇంకా కిందకి వెళ్ళి చూద్దాం. విజయ్ గారి అవార్డ్స్ కొన్ని ఉన్నాయి అన్నారు. సో అక్కడ కొన్ని అవార్డ్స్ కనపడుతున్నాయి. సో ఇది లివింగ్ ఏరియా అనమాట. ఎవరైనా గెస్ట్ వచ్చినప్పుడు ఇది ఒక లివింగ్ ఏరియా ఇక్కడ. సో దీన్ని చాలా మోడ్రన్గా ఆ రోజుల్లోనే చాలా బాగా చేశారు ఆయన. అండ్ ఇప్పుడు కొత్త ఇల్లు కట్టుకొని ఓఎంఆర్కి షిఫ్ట్ అయిపోయినా కానీ ఇక్కడ తన ఆఫీస్ రూమ్, తన గెస్ట్ హౌస్గా పెట్టేశారు దీన్ని.
అండ్ కంప్లీట్గా ఓవరాల్ వ్యూ ఇలా వస్తుంది.